హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ చారండి. చక్కటి చిక్కని ఎగ్ చారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. దీంట్లో సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. దీంట్లో నేను మీడియం సైజు ఉల్లిగడ్డలు నేను 3 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ ముక్కలన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీనిని ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలండి. అదేవిధంగా దీంట్లో కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకున్నాక 2 నిమిషాల తర్వాత 1 స్పూను కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లో 2 నిమిషాల తర్వాత నెక్స్ట్ 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ టమాటా ప్యూర్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లో రుచి సరిపోను సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగాల బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలండి. పెట్టుకొని 5 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు, కర్రీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూసారు కదండి, కర్రీ అంతా దగ్గరకు వచ్చింది. ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలి గరిటెతోటి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూను గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలి. ఇక లేట్ చేయకుండా వేడివేడి అన్నంలోకి ఎగ్ చారుతోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. చక్కటి ఎగ్ చారు అనేది రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఈజీగా కూడా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు తెలియచేయండి. అదేవిధంగా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.